నమస్తే అండి. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్‌ని, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ అట్ మేఘ్నా క్లినిక్, కోకాపేట్. నేను ఇప్పుడు కుషింగ్స్ డిసీజ్ గురించి మాట్లాడబోతున్నాను. కుషింగ్స్ డిసీజ్ యూజువల్గా స్టీరాయిడ్ మందులు బయట నుంచి ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల రావచ్చు. ఈ స్టీరాయిడ్ మందులు మీరు టాబ్లెట్ రూపంలో కానీ, ఇంజెక్టబుల్ రూపంలో కానీ, ఇన్హేలర్ రూపంలో కానీ, ఆయింట్మెంట్ రూపంలో కానీ ఎక్కువ కాలం తీసుకుంటే మీకు కుషింగ్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా అరుదుగా ఈ కుషింగ్స్ డిసీజ్ పిట్యూటరీలో కానీ, ఎడ్రినల్ గ్రంథిలో కానీ చిన్న గడ్డలు ఎక్కువ హార్మోన్ కార్టిసాల్ అనే హార్మోన్ని ఎక్కువగా తయారు చేయడం వల్ల కూడా రావచ్చు. ఎవరికైనా ఏంటి కుషింగ్స్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్, లక్షణాలు ఏంటి? ఒకటి, బరువు పెరగడం, అధికంగా బరువు పెరగడం, ఎస్పెషల్లీ మొహం భాగంలోను, థర్డ్ చిన్ దగ్గర, వీపు భాగంలోను, అబ్డామెన్ పొట్ట భాగంలోను ఎక్కువగా కొవ్వు చేరుకోవడం జరుగుతుంది. రెండోది, పర్పుల్ కలర్ యొక్క స్ట్రెచ్ మార్క్స్ కానీ, చిన్న దెబ్బ తగిలినా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదా చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు రావడం, ఎముకలు మెత్తబడడం, మజిల్ వీక్నెస్, ఇవన్నీ కూడా ఈ కుషింగ్స్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. మీకు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే రక్త పరీక్షల్లో ఫాస్టింగ్ పరగడుపునే ఉదయం 8 కార్టిసాల్ అనే పరీక్ష చేసి, ఆ తర్వాత డెక్సామెథసోన్ సప్రెస్డ్ కార్టిసాల్ పరీక్ష కానీ, లేట్ నైట్ సెలవరీ కార్టిసాల్ పరీక్ష కానీ, యూరిన్ ఫ్రీ కార్టిసాల్ పరీక్ష కానీ, ఈ రక్త పరీక్షలో, యూరిన్ పరీక్షల్లో మీకు కార్టిసాల్ నిజంగానే శరీరంలో ఎక్కువగా తయారవుతుందా అని చూసుకుని దానికి తగ్గట్టు మీ ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.